ఏప్రిల్ 11, 2026 మధ్యాహ్నం 12 గంటలు వెస్ట్ బెంగాల్లోని ముషీరాబాద్ అనే ఏరియా. టెంపరేచర్ నియర్లీ 42 degrees ఉంది. అయినా కానీ అక్కడ వేల మంది జనం నీడ కూడా చూసుకోకుండా ఎండలో నిలబడి ఉన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నది నరేంద్ర మోడీ గారి కోసం. కరెక్ట్ గా అదే టైంకి నరేంద్ర మోడీ గారు వచ్చారు. మైక్ దగ్గర నిలబడి కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు విన్న తర్వాత అక్కడ ఉన్న క్రౌడే కాకుండా టోటల్ ఇండియా మొత్తం షాక్ అయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు అతను స్పీచ్ ఇచ్చిన ఏరియా గురించి మనకు అర్థమైతే అసలు ఆ మాటల్లో అంత షాకింగ్ ఫ్యాక్టర్ ఏముందో మనకు అర్థమవుతుంది. ముషీరాబాద్ అనేది వెస్ట్ బెంగాల్ లో ఒక నార్మల్ ఏరియా అయితే కాదు. ఈ ఏరియాలో పాపులేషన్ 85% ఆఫ్ ద మెంబర్స్ ముస్లిమ్సే ఉంటారు. 1947 పార్టీషన్ టైంలో ఈ ఏరియా ఆల్మోస్ట్ పాకిస్తాన్ లో కలిసేది. కానీ బార్డర్ గీసే చివరి మూమెంట్ లో ఇది ఇండియాలో కలిసింది. అప్పటి నుండి ఈ ఏరియాలో స్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వచ్చింది. హిందూ పాపులేషన్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇన్ఫిల్ట్రేషన్ రేటు పెరుగుతూ వచ్చాయి. బీజేపీ ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేదు. 2021 ఎలక్షన్స్ లో బీజేపీ క్యాండిడేట్స్ కి డిపాజిట్స్ కూడా దక్కలేదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకు బాగా అర్థమవుతుంది ఇది ఎంత టఫెస్ట్ టెరైన్ అని. అలాంటి టఫెస్ట్ టెరైన్ అయిన ముషీరాబాద్ ని నరేంద్ర మోడీ గారు ఈ రోజు చూస్ చేసుకున్నారు. ఇండియాలో పాలిటిక్స్ చాలా కాలంగా ఒక అన్రిటన్ రూల్ ని ఫాలో చేస్తూ వచ్చింది. ముస్లిం మెజారిటీ ఏరియాస్ లోకి వెళ్లి హిందూ ఐడెంటిటీ గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే అది ప్రొవోకేషన్ అవుతుందని. కానీ నరేంద్ర మోడీ గారు గట్స్ తో ముందుకు వచ్చి ఆ రూల్ ని ముషీరాబాద్ లో బ్రేక్ చేశారు. ముషీరాబాద్ లో నిలబడి నరేంద్ర మోడీ గారు బెంగాలీస్ మీరు మీ ఏరియాలో మైనారిటీస్ అవ్వరని చెప్పారు. అంతేకాకుండా యూసీసీని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి హామీని ఇచ్చారు. అంతేకాకుండా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి ఇన్ఫిల్ట్రేటర్స్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి, మీరు వెళ్ళిపోయే టైం వచ్చిందని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ మూడు మాటలు ఏ లీడర్ అయినా ఒక ముస్లిం మెజారిటీ ఏరియాలోకి వెళ్ళి అడగలరా? అనలేరు, ఎందుకంటే బ్యాక్ క్లాష్ వస్తుందని భయం. కానీ నరేంద్ర మోడీ గారు కట్స్ తో ముందుకు వచ్చి ఆ మాట అన్నారు. అందుకే హోల్ ఇండియా మొత్తం షాక్ అయింది. కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే అసలు యూసీసీ అంటే ఏంటి? నరేంద్ర మోడీ గారు ఈ మాటని పర్టికులర్ గా ముషీరాబాద్ లోనే ఎందుకు చెప్పారు? ఇప్పటి వరకు ఏ ముస్లిం మెజారిటీ ఏరియాలో ఈ మాటను చెప్పడానికి వేరే లీడర్స్ ఎందుకు ధైర్యం చేయలేకపోయారు? రండి చూద్దాం. యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ ఇవన్నీ అన్ని రిలీజియన్లకి ఒకేలాగా ఎందుకు వస్తాయి? ఇప్పుడు అసలు ఇండియాలో ఏం జరుగుతుందంటే హిందూస్ ఒకలా, ముస్లిమ్స్ ఒకలా, క్రిస్టియన్స్ ఒకలా ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం కింద వేరే వేరే రిలీజియన్లకి వేరే వేరే రూల్స్ వర్తిస్తున్నాయి. అదే యూసీసీ వస్తే ఇవన్నీ ఎండ్ అవుతాయి. అందరికి ఈక్వల్ లా అండ్ రైట్స్ వస్తాయి. గోవాలో ఇది చాలా కాలంగా ఉంది. ఉత్తరాఖండ్ లో దీన్ని 2024 లో ఇంప్లిమెంట్ చేశారు. ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ బెంగాల్లో ఈ మాట చెప్పడానికి ఇప్పటి వరకు ఏ లీడర్ కి కరేజ్ రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ధైర్యంతో ముందుకు వచ్చారు. అందుకే ముషీరాబాద్ ని చూస్ చేసుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీని మనం అర్థం చేసుకుంటే బెంగాల్లో మతువా కమ్యూనిటీ, నమ్సూత్రా కమ్యూనిటీ పార్టీషన్ తర్వాత శరణార్థులుగా వచ్చిన హిందూస్, వీళ్ళు దశాబ్దాలుగా ఇండియన్ సిటిజన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వాళ్ళకు ఒక హామీని ఇచ్చారు. సిఏఏ కింద ప్రాసెస్ స్పీడప్ అవుతుందని చెప్పారు. అంతేకాకుండా బెంగాల్లో రామనవమి ర్యాలీస్ మీద కూడా దాడులు జరిగాయి. నరేంద్ర మోడీ గారు ఈ స్పీచ్ లో ఆ మాటను కూడా మెన్షన్ చేశారు. ఈ ఒక్క స్పీచ్ తో హిందూ ఓటర్స్ కి మీ అందరికీ నేను ఉన్నానని చెప్పి ఒక మాట ఇచ్చారు. శరణార్థులుగా ఇండియాలోకి వచ్చిన హిందూస్ కి మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మమతా బెనర్జీకి నీ ఓన్ గ్రౌండ్ లో నేను ఓడిస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ చేశారు. ఈ మూడు వేరే వేరే మెసేజ్లు ఒకే చోట డెలివరీ చేశారు. దీన్ని ఎలక్షన్ స్పీచ్ అనడం కన్నా మోర్ ఓవర్ ప్రెసిషన్ టార్గెటింగ్ అని అన్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ పొజిషన్ చూసుకుంటే యూసీసీని అపోజ్ చేస్తే అపీస్మెంట్ పాలిటిక్స్ లేబుల్ పడుతుంది, హిందూ ఓటర్స్ దూరం అవుతారు. అదే ఒకవేళ సపోర్ట్ చేస్తే ముస్లిం ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది, ఆమె యొక్క కోర్ బేస్ క్రాక్ అవుతుంది. ఇవేమీ చేయకుండా సైలెంట్ గా ఉంటే బీజేపీ నేరేటివ్ ఆటోమేటికల్లీ విన్ అవుతుంది. ఏ డైరెక్షన్ లో చూసినా మమతా బెనర్జీ చుట్టూరు ట్రాప్ లో చిక్కుకుపోయింది. దీన్ని నరేంద్ర మోడీ గారు ఒక స్ట్రాటజికల్ ప్లాన్ గా డిజైన్ చేశారు. అయితే ఈ సిచ్యువేషన్ కి టీఎంసీ లీడర్ డెరెక్ ఓబ్రైన్ వెంటనే రెస్పాండ్ చేశాడు. నరేంద్ర మోడీ గారి క్లెయిమ్స్ కి ఒక 8 పాయింట్ రియాలిటీ చెక్ ని రిలీజ్ చేశాడు. కానీ సోషల్ మీడియాలో ఒక టీఎంసీ లీడర్ కూడా ఆన్సర్ చెప్పట్లేదు యూసీసీ గురించి వాళ్ళ డైరెక్ట్ ఆన్సర్ ఏంటని. ఇంకా ఇదంతా ఎలా ఉంటే ఒకసారి నెంబర్స్ చూద్దాం. 2021 లో టీఎంసీ పార్టీ 213 సీట్స్ తెచ్చుకుంది. బీజేపీ కేవలం 77 సీట్స్ తో ఆగిపోయింది. ఆ గ్యాప్ ఏదైతే ఉందో బీజేపీకి 130 సీట్స్, అది ఈ ఒక్క స్పీచ్ తో ఫిల్ అవుతుందా? అది మనం ఎలక్షన్స్ టైమ్ లో తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఒక్క ముషీరాబాద్ స్పీచ్ బెంగాల్లో ఉన్న హిందూ ఓటర్స్ మనసులో ఒక మార్పుని తీసుకొస్తుంది. మన కోసం మాట్లాడే లీడర్ ఒక ఉన్నారని చెప్పి ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఫీలింగ్ ఓటుగా మారుతుందా లేదా అని ఏప్రిల్ 23rd తెలుస్తుంది. రిజల్ట్స్ మే 4th కి వస్తాయి. ఇంకా చివరిగా ఒక మాట, చాలా కాలంగా ఇండియాలో అపీస్మెంట్ ఒక పొలిటికల్ సర్వైవల్ టూల్ గా మారింది. మైనారిటీ ఏరియాస్ లోకి వెళ్లి హిందూ రైట్స్ గురించి మాట్లాడడం రిస్కీ అని లీడర్స్ భావించారు. ఆ ఎరాని నరేంద్ర మోడీ గారు ముషీరాబాద్ స్పీచ్ తో ఎండ్ చేశారని చెప్పి ఈ రోజు తెలుస్తుంది. నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రైమ్ మినిస్టర్ ముస్లిం మెజారిటీ ఏరియాలోకి వెళ్లి యూసీసీ గురించి మాట్లాడటం ఇది చాలా కాలం తర్వాత ఇండియా చూస్తుంది. మే 4th ఈ స్పీచ్ కి వచ్చే రిజల్ట్స్ ఏంటో మనందరం కలిసి చూద్దాం. అప్పటి వరకు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ జిఎల్. నేను మీ గరువు గణేష్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.